వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అసలు హల్చల్ చేస్తూ ఉన్నారు తన వీడియో కాల్లో. అసలు దాని గురించి అసలు మీరేం చెప్తారు? అసలు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక దళితున్ని చంపేసి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. అధికార బలం చూసుకొని, అధికార మదం చూసుకొని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇలాంటి చిత్తకార్తి కుక్కలన్నీ కూడా రెచ్చిపోయి విర్రవీగిపోయారు. మనుషులు చంపేసి డోర్ డెలివరీలు చేసిందే కాక ప్రతి ఒక్క ఆడబిడ్డని, వాళ్ళకి నచ్చిన ప్రతి ఆడబిడ్డని వాళ్ళ కోసం ఏదైనా ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేయండి అని అంటే వాళ్ళని లోపరుచుకోవడం. ఏదైనా ఒక ఆడబిడ్డ వెళ్ళి నాకు ఈ సహాయం చేయండి, నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే నా పిల్లల్ని చదివించడానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి, నాకు ఏదైనా సంక్షేమ పథకాలు అందించండి, పోనీ మా ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి పింఛన్ పెట్టించండి అని ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళని లోపరుచుకోవడం, వస్తావా అని అడగడం, వాళ్ళతో పిచ్చి పిచ్చి పనులను చేసిన తర్వాత వాళ్ళకి పనులు చేసి పెట్టడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా చేసింది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఇలాంటి లుచ్చాలు, ఇలా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ చిత్తకార్తి కుక్కలాగా రెచ్చిపోయి ఆడబిడ్డలు లోపరుచుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ప్రతి ఒక్కటి బయటపడతా ఉంది. ఇంకా లోపల ఉన్నోళ్ళు కూడా గుట్టకలు మింగేస్తూ ఉన్నారు. ఇంకా ఎవడెవడైతే వీడియోలు రాలేదో, ఎవడెవడైతే ఫోన్ డేటా రాలేదో, ఎవడెవడైతే వీడియో క్లిప్స్ రాలేదో వాళ్ళందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. ఈరోజు ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు, వాళ్ళవి కూడా ఎక్కడ బయట పడిపోతాయా అని. ఆ నాయకుల్ని ఆడ నాయకుల్ని లోపరుచుకోవడం, ఆడ కార్యకర్తల్ని లోపరుచుకోవడం, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలను కూడా వదలకుండా పిచ్చి పిచ్చిగా చిత్తకార్తి కుక్కల్లాగా, కామాంధుల్లాగా, కామ పిచాచుల్లాగా, కామ రాక్షసుల్లాగా, రాబందుల్లాగా రాలిపోయి ఆడబిడ్డలు లోపరుచుకున్న పరిస్థితి. వీడియో కాల్ మాట్లాడి నీవుడుగా బట్టలేవి లేకుండా ఆల్రెడీ ఒక చెత్త పార్లమెంటు సభ్యుడు అయ్యుండి గోరెంట్ల మాధవ్ అనేవాడు వీడియో కాల్ మాట్లాడితే ఆనాడు అధికారంలో ఉండి కప్పిపుచ్చుకొని వాడిని వెనక పెట్టుకొని వాడికి తొత్తుగా మారి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ప్రెస్ మీట్ లేదు, ప్రజలకి రక్షణ కల్పిస్తాం, ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాం ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు. కానీ అలాంటి వాళ్ళని ఎత్తిన పెట్టుకొని చూసిన నాయకుడు మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈ అనంతబాబు అనేవాడు ఆనాడు ఇదే ఈ గోరెంట్ల మాధవ్ని కానివ్వండి, గంట అరగంట అవంతిని కానివ్వండి, మొన్నటికి మొన్న జరిగినటువంటి విజయసాయి రెడ్డి గురించి కానివ్వండి, ఒక వారం 10 రోజులు కూడా అవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ అనేవాడిని కానివ్వండి, ఎవరినైనా హెచ్చరించుంటే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పుంటే, వాళ్ళకి కఠినమైన శిక్ష అనుభవించేలా చేసుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టుంటే తన మన భేదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆడబిడ్డలకు రక్షణ కల్పించి వాడి పార్టీ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా, కార్యకర్తలైనా, పార్లమెంటు సభ్యులైనా సరే, ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలా చిత్తకార్తి కుక్కల రోడ్ల మీద ఊరేగరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా చిత్తకార్తి కుక్కలాగా బట్టలను నిప్పేసుకొని రోడ్ల మీద తిరగరు. సిగ్గు శరం లేకుండా, ఆడబిడ్డలతో బట్టలు లేకుండా వీడియో కాల్ మాట్లాడడం. మనిషి పుట్టుక పుట్టారా వీళ్ళు? కడుపుకు అన్నమే తింటా ఉన్నారా? నిజంగా వీళ్ళ అబ్బకే కనిందా? వీళ్ళ ఇళ్లలో పిల్లలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉంటారు, కూతుర్లు ఉంటారు. ఇదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు జరిగే పరిస్థితి వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డలు జరిగితే ఏంటి పరిస్థితి? వాళ్ళ కొంపల్లో ఉండే ఆడబిడ్డలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డలా చూడట్లేదు వీళ్ళు. వీళ్ళ కామ పిచాచులలాగా వీళ్ళ కామానికి ఆహుతైపోతూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు. ఎంతకాలం ఇది? ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? ఇంకా బ్రిటిష్ పరిపాలనలో బ్రతుకుతున్నాం 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన నడిచింది. బ్రిటిష్ పరిపాలనలో ఎలా అయితే ఆడబిడ్డలు లోపరుచుకునే వాళ్ళు గత 5 సంవత్సరాలు కూడా ఆడబిడ్డలు లోపరుచుకున్నారు. ఏం చేస్తారులే, ఏం పీకుతారులే. ఇప్పుడు పీకించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రతి ఒక్క నాకురి ఎలా పీకాలో ఆ రీతిలో పీకుతారు కూడా. ప్రజాస్వామ్యం ఇది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఆడబిడ్డలకు రక్షణగా ఉండే ప్రభుత్వం, ప్రతి ఒక్క ఆడబిడ్డని తన ఇంటి ఆడబిడ్డగా చూసుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి ఒక్కరి చిట్టా బయటపడతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఒకటే కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అన్నా, ఆడబిడ్డను చూస్తే 2 చేతులెత్తి దండం పెట్టాలి అని అనిపించాలన్నా, ఆడబిడ్డను చూస్తే గౌరవం ఇవ్వాలి అని అన్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డను తన ఇంటి ఆడపడుచులా చూడాలి అన్నా, ఇలాంటి కామ పిచాచులకి దేనికోసం అయితే వీళ్ళ కామం కోసం, వీళ్ళ ఇష్టానుసారంగా ఉండడం కోసం, వీళ్ళ ఆనందం కోసం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని సగం వరకు కట్ చేసి పడేయాలి. అప్పుడు కానీ ఒకరిని చూస్తే ఇంకొకటి ఉచ్చ పోసేసుకోవాలి. ఆడబిడ్డ జోలికి రావాలి అంటే, ఆడబిడ్డని తప్పుడుగా చూడాలి అనిపించిన, ఒక ఆడబిడ్డతో తప్పుడుగా మాట్లాడాలి అనిపించిన ఒకడికి ఇలాంటి శిక్ష పడితే, ఒకడికి తగిన బుద్ధి చెప్తే, ఒకడిని అలా చేస్తే ప్రతి ఒక్కడు కూడా దారిలోకి వస్తాడు, ప్రతి ఒక్కడు కూడా లైన్లోకి వస్తాడు, ప్రతి ఒక్కడు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డని భారత మాతలా చూస్తారు. ఈరోజు ఒక తల్లి లేదు, తల్లి వయసు లేదు, చెల్లి వయసు లేదు, అక్క వయసు లేదు, పసిబిడ్డల వయసు అని కూడా చూడకుండా ఎవడు పడితే వాడు ఆడబిడ్డల్ని పిచ్చి పిచ్చిగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడపడుచులుగా పుట్టడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులా కనిపించట్లేదా వీళ్ళకి? వీళ్ళ ఆనందాల కోసం, వీళ్ళ విచ్చలవిడితనం కోసం వాడుకోవడం కోసమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 సంవత్సరాల్లో ఎంతోమంది ఆడబిడ్డలు వీళ్ళ కామానికి ఆహుతైపోయారు. ఎంతోమంది ఆడబిడ్డలు లోబర్చుకున్నారు. ఎంతోమంది ఆడబిడ్డలు రక్షణ లేక గుండెని అరిచేతిలో పట్టుకొని బ్రతికారు. ఎంతోమందిని లోబర్చుకొని కక్కలేక మింగలేక బయటికి చెప్పుకోలేక పరువు ప్రతిష్టల కోసం ఎంతోమంది ఆడబిడ్డలు బిక్కుమంటా ఉన్నారు. ఈరోజు ఒక అనంతబాబు వీడియో కాల్ బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. వీడు ఇంకా ఎంతమందితో మాట్లాడాడో తగిన బుద్ధి చెప్పాలి అని నేను చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. ఎవడైనా సరే ఆడబిడ్డని తాకాలి అనంటే ఉచ్చ పోసేసుకునే రీతిలో శిక్ష పడాలి. అంటే ఇంకా అనంతబాబు మాట్లాడుతున్నాడు మేడం, అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, టీడీపీలో కావాలని మార్పింగ్ చేశారు, కావాలని నన్ను చేస్తా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒరే బాబు, అసలు నీకు మాట్లాడడానికి నోరు ఎందుకు వస్తుంది? నీకు మాట్లాడే అర్హత కానీ, నీకు మాట్లాడే స్థాయి కానీ, నీకు మాట్లాడే క్యాపబిలిటీ కానీ నీ దగ్గర ఉందా? నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈరోజు మళ్ళీ ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నావు? నేను కాదు అని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇదేమన్నా నీ ప్రభుత్వం అనుకుంటా ఉన్నావా? నీ అమ్మ మొగుడు జాగిర్ అనుకుంటా ఉన్నావా? ఆంధ్ర రాష్ట్రం ఏమన్నా? ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రజాస్వామ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు, ఆంధ్ర రాష్ట్రం బ్రతుకుతూ ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాలు మీరు తప్పులు చేసి కప్పిపుచ్చుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెనకాల వేసుకొని తిరిగినట్టు అనుకుంటా ఉన్నారేమో, చెల్లుబాటు అయిపోయింది అనుకుంటాను. ఒక్కొక్క నాకు తాట తీసేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క నాకు తోలు ఒలిసేస్తాం. దేనికోసమైతే మీరు ఆడబిడ్డలు లోబర్చుకుంటా ఉన్నారో అదే మీ దగ్గర లేకుండా చేస్తాం. దాన్ని 2 ముక్కలుగా కోసేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. కొడుక్కి అలాంటి శిక్ష పడితేనే ఇంకొకటి ఎవడు కూడా ఆడబిడ్డలని టచ్ చేయరు, ఇంకొకటి ఎవడు కూడా ఆడబిడ్డల జోలికి రాడు. ఒకటే నినాదం మాది. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు ఏదైనా మేలు చేస్తుంది అని అంటే ఇదొకటి చాలు. అప్పుడు ఆడబిడ్డలకు రక్షణ కల్పించినట్టే మాకు. ఈరోజు నువ్వు మాట్లాడే స్థాయి కానీ స్తోమత కానీ నీ దగ్గర లేదు. మూసుకొని కూర్చోవడం వరకే, శిక్ష అనుభవించడం వరకే నీ వంతు. నువ్వు కాదని చెప్పడానికి నీ చేతికున్న ఉంగరాలు, నీ మెల్లో ఉన్న చైను నువ్వు వాడికి ఇచ్చి ఫోటో దిగరా బాబు అని చెప్పావా? నువ్వు వాడికి ఇచ్చి వీడియో కాల్ మాట్లాడరా బాబు అని చెప్పావా? సిగ్గనిపించట్లా నీ బతుకు అబద్ధాలు చెప్పడానికి? నువ్వు చేసిందే తప్పు. నువ్వు ఒక ఆడబిడ్డతో మాట్లాడేటప్పుడు, నువ్వు ఒక ఆడబిడ్డకు అలా చూయించేటప్పుడు, ఒక ఆడబిడ్డకు ముద్దులు పెట్టేటప్పుడు, ఒక ఆడబిడ్డను లోపరుచుకునేటప్పుడు నీ ఇంట్లో నీ బిడ్డ గుర్తు రావట్లేదా? నీ తల్లి గుర్తు రావట్లేదా? నీ చెల్లి గుర్తు రావట్లేదా? నీ అత్త గుర్తు రావట్లేదా? పరాయి ఆడబిడ్డతో తప్పు చెయ్యాలనంటే ఒక తల్లితో చేసినట్టే, ఒక చెల్లితో చేసినట్టే, ఒక అక్కతో చేసినట్టే, నీ కడుపున పుట్టిన బిడ్డతో చేసినట్టే. నీ భార్య తప్ప పరాయి ఆడబిడ్డని లోబర్చుకోవాలని అనిపించినా, తప్పు చేయాలనిపించినా నీకు కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలు గుర్తు రావాలి. కానీ ఈరోజు అదేమీ లేదు. మీరు బ్రిటిష్ వాళ్ళు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డితో సహా. అందుకనే ఆడబిడ్డలు ఇష్టానుసారంగా లోపరుచుకుంటా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు పోయి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా ఇంకా మారట్లేదు. కేవలం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇట్లా జరిగింది, ఇట్లా ఏడ్చింది 5 సంవత్సరాలు కూడా. ఏం పాపం చేశారు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు? నిన్న అసలు ఎమ్మెల్సీగా గెలిపించింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని కాపాడడం కోసం. అంత కామమెక్కి కొట్టుకునే వాళ్ళలాగా ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ఉన్నారు. ముసలాళ్ళు కూడా ఒక వయసుతో పని లేదు. మీ గురించి అసలు ఏమి మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కాని పరిస్థితి. అంటే మీరు ఆ రీతిలో ఉన్నారు. అసలు మీ గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఎందుకురా బాబు ఇలాంటి గురించి మాట్లాడుతూ ఉన్నాం అనిపిస్తూ ఉంది. మీరు అసలు మీకున్న విలువ, మీకున్న వాల్యూ ఏమైనా ఉందా? అసలు మిమ్మల్ని రోడ్డు మీద కనబడితే ఏం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు? మీలాంటి వాళ్ళు నాకు గెలిపించింది. మిమ్మల్ని గెలిపించినందుకు ఆడబిడ్డలకి ఇదేనా మీరు ఇచ్చే బహుమతి? మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఇదేనా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు చేసే న్యాయం? ఎక్కడైనా ధర్మం ఉందా? గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా చట్టాలు ఉన్నాయా? ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ పనిచేసిందా ఆడపడుచుల కోసం? ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా? తాలిబాన్ల ప్రభుత్వం, బ్రిటిష్ పరిపాలన నడిచింది గత 5 సంవత్సరాలు. అవన్నీ ఈరోజు బయటపడతా ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎలా అయితే ఏకి పారేశారో బ్రిటిష్ వాళ్ళని, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే స్వతంత్రం వచ్చిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు.